విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిని బట్టి కలవరపడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతున్నావో, నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి సమస్యను బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందుల పరిస్థితులను బట్టి కావచ్చు, నీకు వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను బట్టి కావచ్చు, ఏ స్థితిని బట్టి నువ్వు ఈ దినాన కలవరపడుతున్నావో నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు గనుక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఎన్నడూను నిన్ను కలవరపడనీయకుండా నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా ఈ లోకంలో ఉన్న వారి మీద మనం విశ్వాసం కలిగి జీవించకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనము పూర్తి విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో, ఏ పరిస్థితిని బట్టి వారు కలవరపడుతున్నారో వారి కలవర పరిస్థితిని మీరు మార్చమని, బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో, ఐసీయూలో, ఎమర్జెన్సీలో ఉన్నారో వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ నూతనమైనటువంటి కార్యాల ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాల్ని మీరే ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.